అదలబదలుగా వచ్చి కవర్ చేతిలో పెడితే నేనేంటో అనుకున్నాను. చికెన్ తీసుకొచ్చి ఈ చికెన్ వండవా ప్లీజ్ అని అన్నాడు. టైం ఎంత అవుతుంది? 9 అయింది. ఈ టైంకి చికెన్ ఏంటి? అందులో ఈ ఎండాకాలం ఈ ఎండలకి వామ్మో కిచెన్లో ఉండాలంటే పిచ్చెక్కుతుంది. చెమటలు కారిపోతున్నాయి. కానీ ఏం చేస్తాం? అడిగాడు. అడిగినప్పుడు చేయకపోతే ఎలా? అందులో మా సార్ అడిగితే చేయకుండా ఉంటానా? ఎంత ప్రేమతో చేశానంటే చికెన్. చూడండి రెసిపీ చెప్తాను నేను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, గోంగూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, నూనె ఇవన్నీ మీకు తెలిసినవి. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. 1/2 కేజీ చికెన్కి ఒక చిన్న కట్ట చిన్న సైజు గోంగూర అయితే సరిపోతుంది. ఇది చక్కగా కడుక్కొని చాప్ చేసుకొని పక్కన పెట్టుకొని పైన చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా వేయించుకొని దాంట్లో చికెన్ 1/2 కేజీ చికెన్ వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టాలా ఉంచి అందులో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు. ఆ తర్వాత పసుపు వేసుకొని చక్కగా మగ్గించుకొని దాంట్లో ఈ చాప్ చేసుకున్న మన గోంగూరను అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత చాలా దగ్గరికి ఉడికించుకొని ఉప్పు, కారం, పసుపు ఇంగ్రీడియంట్స్ ఉంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో పడేసేయండి. కూర మాత్రం అదిరిపోద్ది. నేను పిచ్చి పిచ్చిగా చెప్పిన ఈ వీడియో మాత్రం మీకు బాగానే అర్థమై ఉంటుంది. అబ్బా, గోంగూర చికెన్ మామూలుగా లేదు. తిని మాత్రం కేక్ అనేసాడు. దానికి తోడు కాస్త తీర్థం కూడా పుచ్చుకున్నాడు. ఇంకా తీర్థం పుచ్చుకున్న తర్వాత మామూలుగానే టేస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా బాగుంటుంది. ఏముంది ఇంకా కుమ్మేసేయండి చేసుకొని. కూర మాత్రం